అండి అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో జిడో Z2 600 4K మీడియా ప్లేయర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. సో కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో చాలా వరకు జిడో మీడియా ప్లేయర్స్ మీద వీడియో చేస్తున్నామండి. కానీ ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే, మామూలుగా మీడియా ప్లేయర్స్ అన్నీ జెప్టీ, జిడో, డ్యూన్ చాలా మోడల్స్ ఉంటాయి. కానీ మనకి వారంటీ ప్లస్ సర్వీస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో అవి మాత్రమే మనం అన్బాక్స్ చేయడం జరుగుతుందండి మన ఛానల్లో. ఇప్పటి వరకు మన ఛానల్లో జిడో మీడియా ప్లేయర్స్ అన్ని మోడల్స్ అన్బాక్స్ చేసినట్టేనండి ఈ వీడియోతో సహా. ఎందుకంటే రీసెంట్లీ లాంచ్ అయిన 2023 మోడల్స్ అన్నీ మనం అన్బాక్స్ చేసాం. Z9X Pro చేసాం, Z20 Pro, ఇప్పుడు Z2 600 చేస్తున్నాం. నెక్స్ట్ జిడో UHD 5000 కూడా మన ఛానల్లో అన్బాక్స్ చేయడం జరిగిందండి. సో ఈ మీడియా ప్లేయర్స్ అని అన్బాక్స్ చేయడానికి కారణం ఏంటంటే, మీడియా ప్లేయర్ మీద నాలెడ్జ్ మన ఛానల్ ద్వారా అందరికీ తెలియటం కోసమే ఈ వీడియోస్ పెడుతున్నామండి. అన్కంప్రెస్డ్ ఆడియో మీడియా ప్లేయర్ ద్వారా మీరు ఎంజాయ్ చేయాలి బ్లూరే కంటెంట్ని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు మీడియా ప్లేయర్ ఉండి తీరాల్సిందేనండి. ఏవీ రిసీవర్ వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్ట్రీమింగ్ డివైజెస్తో పాటు మీడియా ప్లేయర్స్ కూడా వాడితే చాలా మంచిది. చాలా మంది ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. యాపిల్ టీవీ, ఫైర్ టీవీ ఇవన్నీ స్ట్రీమింగ్ డివైజెస్ అంటారండి. స్ట్రీమింగ్ అంటే మనకి ఇంటర్నెట్ ద్వారా ప్లే చేసుకునే కంటెంట్ అంతా మనం స్ట్రీమింగ్ డివైజెస్ యూజ్ చేస్తాం. సో 4K మీడియా ప్లేయర్స్ అన్ని బ్లూరే కంటెంట్, అన్కంప్రెస్డ్ కంటెంట్ ప్లే చేయడం కోసం ఈ మీడియా ప్లేయర్స్ యూజ్ చేస్తాం. దీనికి దానికి మీరు ఆఫ్లైన్లో ప్లే చేసుకోవడానికి మీకు అన్కంప్రెస్డ్ ఫార్మాట్ అనేది మీడియా ప్లేయర్స్ యూజ్ అవుతాయి. స్ట్రీమింగ్ డివైజెస్ అన్ని ఇంటర్నెట్ ద్వారా ప్లే చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. బ్లూరే డిస్క్ కొనాలంటే మనకి ఖచ్చితంగా ఒక మూవీ 2000, 3000, 4000 అరౌండ్ మనకు ఒక మూవీ కొనాలంటే అన్కంప్రెస్డ్ ఫార్మాట్లో చాలా బడ్జెట్ ఉంటుందండి. 4K అల్ట్రా హెచ్డి కానీ డాల్బీ విజన్ సపోర్ట్ చేసే కంటెంట్. అదే మనకి మీడియా ప్లేయర్లో ఒక కొంత బడ్జెట్ పెట్టుకొని హార్డ్ డిస్క్ కొనుక్కుంటే దాంట్లో కంటెంట్ కాపీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ మూవీస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంత బడ్జెట్ పెట్టి మీడియా ప్లేయర్ కొనేసిన తర్వాత అన్కంప్రెస్డ్ ఫార్మాట్ సంగతి ఏంటని అడిగితే, మా దగ్గర అన్కంప్రెస్డ్ ఫార్మాట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని ఫార్మాట్స్లో ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. జిడో Z2 600 4K మీడియా ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందండి. సో కంప్లీట్గా మనకి ప్రాసెసర్ అయితే రియల్టెక్ RTD 1619 BPD రీసెంట్ జనరేషన్ రియల్టెక్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి Wi-Fi 6 ప్లస్ HDMI 2.1 వర్షన్, బ్లూటూత్ 5.2 వర్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ మీడియా ప్లేయర్లో మనకి ఇంటర్నల్గా 16TB స్టోరేజ్, పెద్ద సైజ్ హార్డ్ డ్రైవ్ 3.5 ఇంచ్ సైజ్ది మనం కంప్లీట్గా ఇందులో 16TB వరకు సపోర్ట్ చేస్తుందండి. ప్లస్ మనకి USB 2.0 3 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. USB 3.0 ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. నెట్వర్క్ ల్యాన్ పోర్ట్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. HDMIకి వచ్చేసరికి HDMIలో మనకి 2.1 వర్షన్, రీసెంట్లీ మోడల్స్ లాంచ్ అయిన 2023లో మనకి HDMI 2.1 వర్షన్ ఇవ్వడం జరిగింది. ఆడియో ఓన్లీ అని చెప్పి ఒక HDMI కూడా ఇచ్చారు స్టీరియోస్ యూజ్ చేసుకునే వాళ్ళ కోసం. సో కంప్లీట్గా ఈ మీడియా ప్లేయర్ మనకి అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుందండి. ఇదేనండి జిడో Z2 600 4K అల్ట్రా హెచ్డి మీడియా ప్లేయర్. సో దీని బాక్స్ మీద జిడో Z2 600 అని మెన్షన్ చేయడం జరిగింది. సో 4K అల్ట్రా హెచ్డి మీడియా ప్లేయర్ అని కూడా దీని మీద మెన్షన్ చేశారు. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దామండి. ఈ బాక్స్ సైడ్న మనకి 4K అల్ట్రా హెచ్డి, HDR10+, HDMI, DTS, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో, సో ప్రాసెసర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ బాక్స్ మీద ఇవ్వడం జరిగిందండి. ఇది ఆఫ్లైన్ మీడియా ప్లేయర్ అండి. ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్టు వీడియోలో ఆఫ్లైన్ మీడియా ప్లేయర్ హార్డ్ డ్రైవ్ కంటెంట్ని మనం ప్లే చేసుకోవడానికి, బ్లూరే కంటెంట్ని ప్లే చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఈ మీడియా ప్లేయర్ యూజ్ చేసి మనం డాల్బీ అట్మాస్, DTS:X, RO3D ఈ ఫార్మాట్స్ అన్నీ మనం ఆడియో ఫార్మాట్స్లో ఎంజాయ్ చేయొచ్చు. వీడియో ఫార్మాట్స్లో అయితే డాల్బీ విజన్, HDR10+ కూడా ఇందులో మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ మీడియా ప్లేయర్ కంప్లీట్గా 4GB ర్యామ్తో వస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో కంపేర్ టు మీడియం బడ్జెట్ రేంజ్ మీడియా ప్లేయర్ అండి. దీంట్లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫ్రంట్ ఒక గ్లాస్ లాగా మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. ప్లస్ దీంట్లో మనం ఇంటర్నల్గా 16TB హార్డ్ డ్రైవ్ వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మనకి 16TB పెద్ద సైజ్ హార్డ్ డ్రైవ్ 3.5 ఇంచ్ సైజ్ది మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 2023లో రిలీజ్ అయిన మోడల్స్లో మనకి Z9X Pro, Z20 Pro, జిడు Z2600. యాక్చువల్గా యూఎస్లో ఇది మనకి జిడు Z2000 Pro కింద రిలీజ్ చేశారు. ఇండియాలో మనకి Z2600 కింద రిలీజ్ చేశారు. సో 2000 Proకి 2600కి ఏమీ వేరియేషన్ లేదండి, జస్ట్ మోడల్ నెంబర్ ఒకటి మార్చారు అంతే. సో ఈ మీడియా ప్లేయర్లో మనకి బ్యాక్ లైట్ సపోర్ట్ చేసే రిమోట్ కూడా ఒకటి అవ్వడం జరిగిందండి. మీడియా ప్లేయర్ బాక్స్లో మనకి పవర్ కార్డు ప్లస్ HDMI 2.1 కేబుల్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. మీడియా ప్లేయర్ బ్యాక్ సైడ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ పవర్ బటన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి, ఆన్ ఆఫ్. ప్లస్ మనకి పవర్ కార్డు ఇన్సర్ట్ చేసుకునే ప్లగ్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఫ్యాన్ కూడా ఇంటర్నల్గా కూలింగ్ కోసం ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. అనలాగ్ పోర్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆప్టికల్ పోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో USB 2.0 ఒక పోర్టు, USB 3.0 ఒక పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ గిగాబిట్ ల్యాన్ ఆప్షన్ కూడా మనకి దీనికి ఇవ్వడం జరిగింది. HDMI ఆడియో ఓన్లీ అని ఒక HDMI ఇవ్వడం జరిగింది. ప్లస్ HDMI 2.1 వర్షన్ కూడా ఒక HDMI ఇవ్వడం జరిగింది. ప్లస్ VGA పోర్ట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్గా మనకి మీడియా ప్లేయర్లో అనలాగ్ పోర్ట్స్తో సహా అన్ని ఆప్షన్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి డిస్ప్లే ఇదే. సో మనం దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా దీన్ని మనం ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో దీంట్లో మనం ఫస్ట్ డాల్బీ అట్మాస్ DTS:X కంటెంట్ కూడా ప్లే చేసి చూద్దాం. జిడు కనెక్ట్ చేసినప్పుడు ఇనిషియల్ సెటప్ అండి ఇదంతా. ఇక్కడ మీడియా సెంటర్, పోస్టర్ వాల్, మ్యూజిక్ ప్లేయర్, అలాగే యాప్స్, సెట్టింగ్స్, ఇలా కంప్లీట్గా మనకి చాలా క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇవ్వడం జరిగిందండి కంపేర్ టు ప్రీవియస్ మోడల్ మీడియా ప్లేయర్స్ కంటే. హార్డ్ డ్రైవ్ని కనెక్ట్ చేసి యాడ్ సోర్స్ ద్వారా మనం స్టోరేజ్ని SMB కానీ, NAS స్టోరేజ్ కానీ, NFS కానీ కంప్లీట్గా మనం ఇక్కడ స్కాన్ చేసుకుని మూవీస్ అన్నీ ఒక పోస్టర్స్ ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం జురాసిక్ వరల్డ్ 2015 DTS:X ఫార్మాట్లో ఉన్న మూవీని ఇప్పుడు మనం ప్లే చేయబోతున్నాం అండి. సో దీని ఫైల్ సైజ్ వచ్చి 56 GB ఉంది. సో మనం ఇక్కడ 100 GB ఫైల్ అయినా సరే మనకి ఇది బటర్ స్మూత్గా ప్లే చేస్తుంది. సో DTS:X ఫార్మాట్లో మనకి ఇప్పుడు ఇది ప్లే చేసి చూస్తున్నాం అండి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండి. ఈ మూవీ బ్లూరే ఫార్మాట్ M2TS ఫార్మాట్లో ఉంది. సో ఇది 4K రెజల్యూషను, 23 ఫ్రేమ్స్ రేటు, బిట్ రేట్ వచ్చి 69 to 70 Mbps మధ్యలో ఉంది. ఫైల్ సైజ్ వచ్చి మనకి 71 GB ఉంది. సో డాల్బీ ట్రూ HD ఆడియో ఫార్మాట్ అంటే అట్మాస్ కంటెంట్ అండి ఇది. సో ఇది కంప్లీట్గా మనం 100 GB ఫైల్ అయినా సరే మీకు బటర్ స్మూత్గా ప్లే చేస్తుంది అనడానికి, ఏమాత్రం స్టక్ అవ్వకుండా 70 GB ఫైల్ అయినా సరే మీకు ఇది ప్లే చేయడం జరుగుతుందండి. ఈ మీడియా ప్లేయర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే మూవీ క్లియర్ లోగో. సో ఈ మూవీ క్లియర్ లోగోలో మనకి కంప్లీట్గా మీడియా ప్లేయర్ అనేది మూవీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మనకు చూపిస్తుందండి. అది 4K అల్ట్రా హెచ్డీలో ఉందా, 1080లో ఉందా, HDR10, డాల్బీ విజనా, లేకపోతే మనకి ఎంత ఫ్రేమ్ రేట్ ఉంది, MKV ఫార్మాటా, MP4 ఫార్మాటా, డాల్బీ అట్మాసా, DTS HD మాస్టర్ ఆడియోనా, ఇలా కంప్లీట్ మూవీ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ పోస్టర్ ద్వారా చూపించబడుతుందండి. ఈ మీడియా ప్లేయర్ని కూడా మీరు స్ట్రీమింగ్ డివైస్లా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఈ యాప్స్ అన్నీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తాం. ఎవరికైనా అవసరం అయితే మీడియా ప్లేయర్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. జిడు Z2600 మనం ప్లే చేసినప్పుడు సో సరౌండ్ సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. కంపేర్ టు Z9X Pro, Z20 Pro కంటే కూడా చాలా బెటర్గా ఉన్నట్టు అనిపించింది. ప్లస్ దీంట్లో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుందండి. HDR బాగా డిటెక్ట్ అవుతుంది, HDR10. సో వీడియో ఫార్మాట్స్కి వస్తే డాల్బీ విజన్ కూడా మనకి చాలా బాగా డిటెక్ట్ అవుతుందండి. ఇందులో కంపేర్ చేసుకుంటే మీడియం బడ్జెట్ రేంజ్లో చాలా మంచి మీడియా ప్లేయర్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. ఈ మీడియా ప్లేయర్లో మెయిన్గా మనం ప్రొజెక్టర్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయండి. రియల్ 3D ఫార్మాట్ మీరు కంప్లీట్గా ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. రీఛార్జబుల్ గ్లాసెస్ పెట్టుకొని మీరు రియల్ 3D ఫార్మాట్ ద్వారా మీరు రియల్ 3D మూవీస్ చూడొచ్చండి. జిడు మీడియా ప్లేయర్స్లో అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో మీడియా ప్లేయర్స్లో ఓన్లీ జిడునే మీ దగ్గర ఉంటుందా అంటే డ్యూన్ మీడియా ప్లేయర్స్ కూడా ఉంటాయండి. కానీ స్పెసిఫిక్గా కొన్ని మోడల్స్ మాత్రమే మనకి ఇండియాలో రిలీజ్ చేశారు, డ్యూన్ మోడల్స్.
ఒక జెప్టీ అనేది మాత్రం కంప్లీట్గా ఇండియా అనేది అవైలబుల్గా లేదు. దానికి సర్వీస్ కానీ వారంటీ కానీ మనకి ఇండియాలో లేదు. సో కంప్లీట్గా మీడియా ప్లేయర్స్లో Z9X Pro కానీ Z20 Pro కానీ ఎంట్రీ లెవెల్ మోడల్స్. Z20 Pro కొంచెం మనకి బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. Z2600 కానీ UHD 5000 కానీ ఖచ్చితంగా మనకి హైయెస్ట్ బడ్జెట్, బట్ అందులో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో జిడు Z20 Pro అనేది మీడియం బడ్జెట్. సో ఎవరైనా ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా జిడు Z20 Pro ఎవరైనా బడ్జెట్ ఇష్యూ ఉన్నా సరే ఆ మీడియా ప్లేయర్ నుంచి తీసుకోవడం మంచిదండి. జిడు మీడియా ప్లేయర్స్లో ఈ మీడియా ప్లేయర్లో మనకి కంప్లీట్గా నెట్వర్క్ ఆప్షన్స్ అన్ని సపోర్ట్ చేస్తాయండి. NFS, SMB, ప్లెక్స్ సర్వర్ ద్వారా కూడా మీరు కంటెంట్ని వైర్లెస్లీ కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. ప్రతి వీడియోలో నేను చెప్తుంటానండి డెమో ఎక్స్పీరియన్స్కి విజిట్ చేయమని. మా హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మా డెమో ద్వారానే మీకు తెలుస్తుంది. సో ఎవరైనా మీడియా ప్లేయర్స్ మీద డెమో ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా మా హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేయండి. సో మీరు హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేసినప్పుడు మీకు అన్ని రకాల ఫార్మాట్స్ చూపించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఏదైనా డౌట్ మేము క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మీడియా ప్లేయర్స్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.